మహిమ కలుగును గాక. మీ అందరికీ మరణాత. అందరం ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మరోసారి నీ సన్నిధిలో నీ లేఖనము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి, దీవించండి. దేవసుత వనరంబుగా మా హృదయాలను ఆకర్షించిన భక్తుడు రాసినట్లు నీ బిడ్డలలో ఆ గొప్ప ఆనందాన్ని నింపి దీవించమని, అలాగే నీ లేఖనములో ఉన్న అంశము ధ్యానిస్తుండగా నీ వాక్యమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభునేసిన కృపా సమాధానం కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరమగీత గ్రంథములో మొదటి అధ్యాయము గత వారం మనం ధ్యానించలేదు. క్రమములో 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలము సువాసన వ్యాపించెను. చూడండి, ఇక్కడ చక్కటి మాట. రాజు విందులో ఉన్నాడు, నేను కూడా ఉన్నాను. అయితే నా పరిమళ సువాసన, రాజు గొప్పోడా అలాగే ప్రజలు గొప్పోలా? గట్టిగా చెప్పండి. యేసయ్య గొప్పోడా, సంఘం గొప్పదా? మాట్లాడండమ్మా. యేసయ్య. పురుషుడు గొప్పోడా, స్త్రీ గొప్పదా? ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పవాళ్ళు? పురుషులే గొప్పవాళ్ళా? మరి స్త్రీలో? గట్టిగా చెప్పండి అమ్మా. భార్య భర్తలు అంటారా, భర్త అంటారా? అందుకని ఇప్పుడు ఈ అర్థం ఎలా వస్తుంది? అందుచేత ప్రియురాలు ఏమంటుందంటే, మా రాజుగారు ఎంత గొప్పోడైనా నేను లేకపోతే సువాసన ఎక్కడుంది? అందుచేత నా సువాసన వ్యాపించాను. రాజుగారు ఎప్పుడు రాజే, ప్రపంచం అంతటికి ఆయన ఎవరు? రాజే కదా. మరి అందులో పెద్ద విచిత్రమే ఉంది, ఆయన నాకు రాజే. కానీ ఈ ప్రజలందరిలో ప్రపంచం అంతటిలో మారు మనసు పొంది, రక్షణ పొంది, కృపావరములు పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉన్న సంఘము సువాసన వ్యాపిస్తూ ఉన్నది. రాజుగారి యొక్క విలువ ఆ యొక్క కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క ఆ పాలనలో వచ్చే విలువ అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మరి మనం వారుని ప్రేమ స్మరణతోనే ప్రేమ పరిపూర్ణమౌచున్నది. వరుని మీదనున్న ప్రేమ తరుగనీయ. ఏమండి, ఏం ప్రేమ తగ్గకూడదు చెప్పాలా? తరిగిపోయింది అంటే అయిపోయినట్టు లెక్క. అయ్యా, ఇక మా దగ్గర ఏమి సంపదలు తరిగిపోయినాయి, ఆరోగ్యం తరిగిపోయింది, చెప్పండి, ఏం లేదు. డాక్టర్ గారి దగ్గరికి ఏంది అంటాడు, మనిషిలో రక్తం లేదు. ఏం లేదంట, మనిషిలో రక్తం లేదు, ఆకులో పసరు లేదు, కాయలో రసం లేదు, నీటిలో నూతిలో నీళ్ళు లేవు. అన్నీ తగ్గుముఖం పట్టినాయి, ఆరిపోతున్నాయి అన్నీ కదా, అవునా? అలాగే సంఘములో దేవుని ప్రేమ తరగం. కానీ తరుగు వేరు, తరిగిపోవడం. తరుగు అని అంటే చెప్పండి, క్వాలిటీ తగ్గకూడదు. ఎంత పెద్ద సంఘమైనా క్వాలిటీ లేకపోతే తరుగు అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? తరిగిపోవడం అంటే అయిపోయిందంటారు. అయిపోతే అక్కడ సంఘమే లేదు. కానీ సంఘం ఉందగానే ఏం లేదు అక్కడ. తరుగు వచ్చేది చెప్పండి, క్వాలిటీ తగ్గుతుంది. మాట, ప్రేమ, హెచ్చరికలు అన్నీ కూడా.
అందుచేత వరుడు పెండ్లి కుమారుడు రాజు. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి? వరుడు, పెండ్లి కుమారుడు, రాజు. సంగమునకి ఎన్ని పేర్లు ఉన్నాయి? వధువు. చెప్పండి. పెండ్లి కుమార్తె, వధువు, పెండ్లి కుమార్తె, ప్రియురాలు. చెప్పండి. ఆయనకి ఏమై ఉంది? అందుచేత ఈ విందులో ఆయనకి ఎదురుగా కూర్చుంది. ఎవరికి ఎదురుగా కూర్చుండేను అంది. అంటే ఏంటి అర్థం? కూర్చోవడం అంటే అస్థిరత లేదు, స్థిరపరచబడింది. చంచలత్వం లేదు, స్వభావ సిద్ధమైన బలహీనతలు ఏమీ లేవు. పూర్తిగా ఆయన అధికారమునకు లోబడినటువంటి సంఘముగా ఈవేళ మనం చూడాలి. మనం దేవుని సన్నిధికి, దేవుని పాదకు వచ్చినప్పుడు ఆయనకు తగినట్టుగా మనం ఉన్నామా లేదనేది మనం చూసుకోవాలా. అంతేనా? చూడండి, కొలసీ పత్రికలో 1 అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం, కొలసీ పత్రిక 1:11. 11, 13 చదువుతున్నావమ్మా. నేను చెప్పింది 11. అది చూడండి. సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యమునకు సఫలమవుచు దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో వెనకున్నవారు అనండి ఒకసారి, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్టు, ఎవరో తగినట్టుగా గట్టిగా చెప్పాలా, ఆయనకు నీకంటే నేనేమీ తక్కువ కాదన్నట్టుగా ఉండాలి. ఆయనకు తగినట్టుగా కదా. ఎంతోమంది నిన్ను మెచ్చుకోవచ్చు, ఎంతోమందిని గొప్ప చేయొచ్చు. కానీ పౌలు గారు అంటారు, ఆయన గుణగణాలు లేకపోతే నీకు ఎలాంటి విలువ. అందుకనే మనం ఎలా ఉండాలా? అందుకేమంటారు? ఈడు జోడు కలిగి అంటారు. ఈడు జోడు. అలాగే ఆయనకు తగినట్టు ప్రేమలో, జ్ఞానములో, మాటలో, పలుకులో, అన్నిటిలో ఎవరు తగినట్టుగా ఉండాలా? ప్రభువునకు అని మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కనుక రాజు అనే పదాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన అదృశ్య దేవుడు. ఎవరు చెప్పండి? అదృశ్య. కనబడినట్టే ఉంటాడు కానీ కనబడ్డు, వినబడినట్టే ఉంటుంది కానీ వినబడ్డు. అంటే ఆయనలోనే ఉన్నాడు కానీ ఆయన మన ఆధీనంలో లేడు. దేవుని స్తోత్రం. ఆయన మన ఆధీనంలోకి రావాలి అంటే మనం పూర్తిగా ఆయన యందు విశ్వసించి ఆయనలో నిలిచి ఉండాలి. అదృశ్య అంటే ఈ సృష్టి అంతా ఆయన మూలాన్ని అన్నీ కలిగినవని రాయబడింది కొలసీలో. రెండవది ఏంటంటే మెస్సియా. ఆయనకు మరొక పేరు ఉంది. ఏంటది? యూదులైన వారు ఎదురు చూసేది ఎవరి కోసం? మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అందుకే సమరి స్త్రీ ఏమంటుంది? మెస్సియ వచ్చినప్పుడు మా కష్టములన్నీ తీరిపోతాయి. యేసు ప్రభు అప్పుడే చెప్పాడు, నేనే మెస్సియను అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుచేత అందరినీ ఐక్యపరిచేది ఆయన మనిషి కుమారుడు. లూకాసు వార్త 18:8 వచనంలో మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా. దేవుని స్తోత్రం. విశ్వాసులు బోళ్ళ మంది ఉంటారు కానీ విశ్వాసము కదా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలరా, మనం చూసినట్లయితే మత్తయి సువార్త
33 చదవండి, 14:33 చదవండి. ఒక్క మాట చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ఉన్నవారు నీవు నిజముగా ఆయనకు మొక్కిరి. ఈయన ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మనుషుడిగా చనిపోయాడు, దేవునిగా తిరిగి, చెప్పండమ్మా, దేవునిగా తిరిగి చనిపోయాడైనా తిరిగి లేచాడు. పునరుద్ధానుడైన క్రీస్తు. దేవుని స్తోత్రం. అందుకనే మనకి మరి వాక్యంలో మనం చూస్తున్నాం. లూకా సువార్త 5:35 ఏమంది? నువ్వు పెండ్లి కుమారుడు ఉన్నంతసేపు పెండ్లి ఇల్లంతా వేడికే. ప్రభే చెప్తున్నమాట. అంటే ఆయన ఎవరు? పెండ్లి కుమారుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి మనం అందరికీ తెలుసు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవునికి స్తోత్రం. అందుచేత మనము దావీదు కీర్తన 45లో 11 కిందకు వస్తే, ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు చెప్పండి? ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యం అంటే నీ అంతరంగమును, బాహ్య జీవితాన్ని ఎరిగినవాడు. బాగలేదు కనుక ప్రాణం పెట్టి నిన్ను శుద్ధి చేశాడు. అంతరంగ జీవితం ఎరిగినవాడు గనక ఆయనను నువ్వు ప్రభువుగా, రాజుగా ధరించవలసినావంటే ఆయనదే ప్రభుత్వము, ఆయనదే పాలన, ఆయన స్వాధీనంలోనే మనం ఉండాలి అనే విషయాన్ని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీ సౌందర్యం అంటే నీ జ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది, ప్రభువుతో వచ్చే సహవాసం ఎలా ఉంది, లోకంలో సహవాసం ఎలా ఉంది. అంటే దేవుడు అన్నీ ఇవ్వగలడనే నమ్మావా? దేవుడితో అన్ని కాలాల్లో ఉండాలని నమ్మావా? అక్కడ నీ సౌందర్యం అగుపడాలి, నీ జ్ఞానం అగుపడాలా, నీ ఆలోచన మరి క్రమపరుచుకుంటూ చివరి దాకా ఆయన చేయి నిన్ను విడిచిపెట్టను అన్నట్టుగా ఆయన కూడా నిన్ను విడిచిపెట్టినవాడు గనక అలాంటి అనుభవం ఉండాలా. అలాంటి అనుభవం ఉండాలంటే ఈ దారిలో ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అన్ని రకాల శోధనలు ఎవరి యందు ఉన్నప్పుడు వస్తాయి. నిజాయితీగా నీ భక్తి కొనసాగినప్పుడు నీవు ఊహించినటువంటి భూకంపం లాంటి శ్రమలు వస్తాయి. అబ్బో భూకంపములు, మబ్బు వంటి విమతములు తబ్బిబ్బు చేసిన, అంటే భూకంపాలు వచ్చినట్టు వస్తాయి. మబ్బు ఏది కనబడదు, అన్నీ ఉన్నట్టే ఉంటాయి. అన్నీ వచ్చినా కానీ చెప్పండి, చేసుకొనరాదు అపార్థం. ఎవరిని? ప్రభువుని. ఎందుకు చేసుకోలేదు అంటే, ఈ శ్రమ నీకు ఎందుకు రావాలి, పరులకి ఎందుకు రాకూడదంటే, నువ్వు క్రీస్తు వలె ఉన్నావు కాబట్టి శ్రమను జయించగలవు, శ్రమ ద్వారా వచ్చి ఆ మేలు అందుకోగలవు. ఆ సామర్థ్యం నీకు ఉంది కాబట్టి నీకే వస్తుంది, అందరికి రాదు. దేవుని స్తోత్రం. అందరికి వస్తే ఏం చేస్తారు? నువ్వు పోయి చూసుకుంటారు, వాళ్ళు ఉంటారా? కనుక ఎన్ని వచ్చినా ఎవరిని అపార్థం చేసుకోకూడదు. అందుకని దైవజనులు అన్నారు, ఎదురెక్కే స్తుతి చేయమన్నారు. శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థనలు ఆపేమన్నారు అయ్యగారు. ఏం చేయాలంట మనం? స్తుతి, కష్టకాల స్తుతి, శ్రమలో స్తుతి, ఉపకారముల స్తుతి, అపకార నివారణ. అంటే అర్థం ఏంటి? వాడిని కొట్టాలని వచ్చింది చాలా అనుకుంటాం, కానీ కొట్టాం. అది నీ సామర్థ్యం కాదు. ప్రభువు నిన్ను నిందల పాలు కానియకుండా నీ మనసులో ఉన్న కోపాన్ని అణిచేసాడంతే. వెంటనే ఏం చేయాలి మనం? చెప్పండి. మీరు వాక్యంలో చూడండి. పోనీ దావీదు మొదటి సమూయేలు గ్రంథం 25:32 చూడండి. ఆయన ఎలా చూడండి. అపరాధ ఉపకార ఏమని చెప్పాను? అపకార నివారణ స్తుతి. అపకారం చేయకుండా ఉన్నప్పుడు స్తుతించాలి మనం.
ఉపకారం కాబట్టి చదవండి ఏమైనా ఉందో. నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ వేళ ఆ నాబాల్ అనేవాడిని నాశనం చేయాలి, వాడి ఇంట్లో ఒక్కడ బతకూడదని బయలుదేరాడంట. 400 మందిని వేసుకొని. ఎవరో? దావీదు. అబీగయీలు ఎదురైపోయి ఆయన ఉపకార దృష్టిని, ఆయన సామర్థ్యాన్ని, నీతిని ప్రశంసించింది. అందువల్ల ఒక తిండి కోసమో వస్త్రం కోసమో మహాభక్తులను దావీదు ఒకడిని చంపాడని ఎంత జీవితకాలం ఉండిపోయింది. దేవుడు వెంటనే ఎవరిని ప్రేరేపించాడు? ఆ ఇంట్లో నుంచి నీ శత్రువుదుట నీవు నాకు, అందుచేత అపకారం అంటాడు దావీదు. ఎంత మంచి బుద్ధండి. దేవా, ఈరోజు నేను నా చేతులు అపకారం చేయకుండా కాపాడావు. చూసారా, మనల్ని బాధ పెట్టేవాళ్ళు, హింస పెట్టేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు, నొప్పించేవాళ్ళు మన కళ్ళ ముందు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. కానీ వారిని ఏమీ అనకుండా ఉండాలంటే మన శక్తి కాదు. ఎవరి శక్తి? ఆ స్తుతి దావీదుని సింహాసనం ఎక్కించింది. ఎక్కడ తీసుకెళ్ళింది చెప్పండి? తాత్కాలికమే మనల్ని బాధ పెట్టేవాళ్ళు, తాత్కాల ఆనందాలే ఉంటాయి వాళ్ళకి. ఆ తర్వాత మన కన్నే చూస్తుంది ఆ శత్రువు, ఆ దేశం నశించిపోవడం ఈ కన్నే చూస్తుంది. అందువల్ల మనము ఇక్కడ ఏం చూస్తున్నామంటే పెళ్ళికొని ఆయన రాజు. ఎవరు చెప్పండి ఒకసారి? ఇప్పుడు రాజుగారు విందులో ఉన్నాడు. రాజుగారి విందులోకి మనం వచ్చాం. విందు అనేది చాలా అద్భుతమైనది. ఎందుకంటే రోజు తినే తిండి వేరు, ఆ రోజు తినే తిండి, ఆ రోజు చేసే భోజనం కంటే సదుపాయాలే కాక అనేక మందిని మనం కలుసుకుంటాం. మన బంధువర్గం అంతా కలిసి వస్తుంది. తరువాత ఆ విందులోకి వెళ్ళినప్పుడు మన పూర్వస్థితి కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. అక్కడ మనకు వచ్చే ఘనత, మన పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకెంతో కృతజ్ఞత కూడా వస్తుంది. అందుచేత విందులు అనే మాట చూస్తున్నాం. దేవుని పిల్లరా గమనించండి, దేవుని ఏర్పాటును బట్టి విందులో ఉన్న ఆహారము పానీయమే కాక విందు కొరకు సిద్ధపడే వస్త్రం ఏంటండి? చెప్తారు కదా, ఒక ఆవిడ పట్టుచీర ఇచ్చిందంట. ఈవిడ కట్టుకోవడం రాదు, ఎక్కడ పాడు చేద్దామని పీట పట్టుకొని వెనక్కి వెళ్ళిందంట. ఆమె ఎక్కడ నిలబడితే అక్కడ పీట పట్టుకొని, పట్టుచీర ఇచ్చిన పాపానికి ఎవరు పీట పట్టుకోవాల్సి వచ్చింది అంటే అర్థం ఏంటి? ఆ విందుకి వెళ్ళడం వల్ల కొంతమంది వస్తువులు, కొంతమంది పలు విధాలుగా. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుడు సృష్టి అంతటికి ఒక విందు చేస్తున్నాడు. మనం దావీదు కీర్తన 145:15లో చెప్పండి, జీవరాశులన్నీ ఎవరి వైపు చూస్తున్నాయట? దేవుని వైపు చూస్తున్నాయి. అవి ఉందా వచనం? సర్వజనుల కన్నులు సర్వజీవుల నీ వైపు చూస్తున్నాయి. అంటే నిత్యము చూడండి, రోజు వాటికి ఆనందాన్ని నింపేటువంటి విందుక చేసే గొప్ప దేవుడు ఆయన. అన్ని జీవరాశులకు సృష్టి అంతటికి. చూడండి, మనము విందులో ఇశ్రాయేలు కింద ఆయన ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు చేసిన విందు ఏం చూపిస్తుంది? మనం నిర్గమాకాండం 16:31 చూసినట్లయితే అది ఎలా ఉంది అంటే కొత్తిమీర గింజ అన్నారు. చెప్పండి, కొత్తిమీర అంటే వైద్యం, గింజ అంటే వాగ్దానం. ఏముంది అంటే దేవుని వాక్యానికి అనుగుణ్యమైన ఆహారం వారికి పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం. అంటే జబ్బు లేదు, కాలువాయి లేదు, ఒంట్లో ఇబ్బంది రాలా. కాబట్టి ఇశ్రాయేలు పోషకుడుగా తను తానే ఆయన బయలుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని పిల్లరా, వాక్యమును బట్టి మనము మోక్షానికి అనే మాట చూస్తాం. అందుకనే ప్రకటనలో మనకు తెలియజేసింది ఏముంది?
19 గొర్రెపిల్ల పెండ్లి విందుకు. అంటే ఈ లోకంలో మన జీవితం ముగించిన తర్వాత మనం వెళ్ళవలసిన విందు. భూమి మీద ఆయన శరీరక్తములు అందుకుంటున్నాం, పరలోకంలో ఏం పొందుతున్నాం. అందుకే దేవదాస్ సాయి గారు సంస్కార కీర్తన రాశారు. పాపి పాపి ఆంచు ప్రభువు కలువారించు, ప్రభువు ప్రభువని వారించు చూడుము. నా పాపి విందునకు నడచిరాకున్నా, తాపమెంతో చెప్పదగునా. ప్రభు అంటున్నాడట, పాపి అని ఒక కలవరింపుతో వస్తాడట ఆయన, నా పిల్లలు అనుకొని. సంఘం కూడా ప్రభు అనుకొని వస్తుంది. ఈ సంస్కార విందు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువుని కలవరించినటువంటి నడక లేదు సంఘానికి. ఏమి లేదంటున్నాడు, నా పాపి విందునకు నడచి నేను ఇస్తున్నాను కానీ వాళ్ళు తీసుకునే స్థితికి లేదు, వారు ఎదగలేదు, ప్రేమ లేదు, సువార్త లేదు, సాక్ష్యం లేదు, వాక్యానుభవం లేదు, ఆత్మీయత లేదు. ఓ పాదిరి గారు రొట్టె ఉండి రసం వండి. పాదిరి గారు ఏం చేయాలా? రొట్టె రసం వారం ఇస్తాడు మా పాస్టర్ గారు, రొట్టె రసం. నడక లేని విందు. చెప్పండి, ఇది ప్రభువట వేదన చెందుతూ ఆయన శరీరక్తం నీకు ఇస్తున్నాడు. నా పాపి విందును నడిచి ఆయన చెప్పిన వాక్యపు నడక, ప్రామాణికమైన జీవితము, ఆత్మీయత నిలుపుకోకుండా వచ్చి ఏం పొందుతుందట సంఘం? ఆయన ఇవ్వడం మానలేదు, తీసుకోవడం సంఘం మానలేదు, కానీ ప్రభు కలవరిస్తున్నాడు. విందునకు రాలేదని ఎంతో తాపము, ఎంతో తప్పిస్తున్నాడు. అచ్చం నాలాగా ఉండాలని, అచ్చం నేను వారిలో జీవించాలని, వారిని నేను కలిసి అంత ఆశిస్తున్న ఆశ సంఘంలో తీరట్లేదు అని దైవజనుడితో ప్రభు అన్నారట. దేవుని స్తోత్రం. అందుకని అయ్యగారు ఏం చేశారు? అదే వచనం. ఈవేళ ప్రతి ఆదివారపు ఒక విందు మనకి, ఆరాధన. చెప్పండి, ఆరాధన. గమనించండి, యెషయా గ్రంథములో 30వ అధ్యాయము 1వ వచనం 3వ వచనం చదువుదాం. 1వ వచనం, యెహోవా సెలవిస్తున్నాడు, లోబడని వల్లని ప్రజలకు శ్రమ. చెప్పండి, లోబడని వల్లని శ్రమ, పాపమునకు పాపం కూర్చుకుని వానికి చాలు 3వ చదవండి. పరో వలన కలుగు. పరో అంటే అర్థం ఏంటి? అధికారము, జ్ఞానము, సంపద, ఐశ్వర్యము, లౌకికము, లోకము, బలాబలాలు. చెప్పండి, పరో అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్నటువంటి పదవులు అన్నీ మనకే కావాలా? ఆ బలంలో నీకేముందట? అవమానకరము. చూసారా, కింద అంటాడు, ఐగుప్తు నీడ చరణ్ సిగ్గుపడవలసి వస్తుంది. ఏమొస్తుందండి అంటే, లోకములో ఉన్న వాటి ద్వారా నేను వృద్ధి చెందాను అనుకున్న క్రైస్తవుడు ఒకరోజు సిగ్గుపడతాడు. ఒకరోజు ఏమవుతాడు? లోక బలాన్ని బేరీ చేసుకున్నవాడు ఒకరోజు చెప్పండి అవమానం అందుతాడు. అయితే మన గురించి దైవాక్యం ఏం చెబుతుంది అని మనం చూస్తే, ఆరాధన అనేటువంటి దేవుని ప్రజలు ఉత్సాహభరితులుగా ఉండాలి, ఉత్సాహభరితులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం చూస్తే ఇది ఆరాధన అనే విందు. చెప్పండి, ఏ విందు? పాపమును, అవమానమును, శాపమును నిన్ను అంటి అన్నిటినీ మటుమాయం చేసి స్వచ్ఛమైన విశ్వాసుగా తీర్చిదిద్దేది ఆరాధన.
చెప్పండి, ఏదది? ఏది మానేసినా ఏది మానకూడదు. నేను నా క్రైస్తవ 42 ఏళ్లలో ఒక్కరోజు మాత్రమే ఆరాధనకి వెళ్ళలేదు. ఒకే ఒక రోజు. అది ఎలా అయిందంటే, మా షావుకారులు ఏమన్నారంటే, పోటీ వచ్చింది, ఖచ్చితంగా ఆ వ్యాపారం వెళ్తేనే జరుగుద్ది, ఆ రోజు చేసే వ్యాపారంలో మనకు కొన్ని లక్షలు వస్తాయి, ఈ ఒక్కరోజుకి వెళ్ళమన్నారు. నేను ఈ ఆదివారం ఎంతైనా వదిలేసేవాడిను, తప్పగా వెళ్ళాను. ఒక్కరోజే వెళ్ళి అక్కడ వర్క్, కొన్ని తోటలు ఖరీదైపోయింది, వర్క్ చేస్తున్నారు, లారీలు పని చేస్తున్నారు, అయినా మనసు ఒప్పుకోవడం లేదు. ఒక చెట్టు కిందకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నా, ప్రభా క్షమించు క్షమించు క్షమించని. నా ఎదుటినటువంటి చెట్టు కదులుతూ ఉంది. ఏం చెట్టు కదులుతుంది, శబ్దం వస్తుంది. ఇలా చూస్తే ప్రభు ఉన్నారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకన్నారు. అంతే, ఇంకేమన్నా కోపాడలేదు, ఏమన్నా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు అంటే ఎవరు ఎక్కువ? వారు ఎక్కువ, నేను ఎక్కువ? ఎవరు ఎక్కువ మనకి? మన పని ఎక్కువ, ప్రభు ఎక్కువ? చెప్పండి. ఏ పనైనా ఆరాధనకి వచ్చి చక్కబెట్టండి, కానీ పనులు చక్కబెట్టుకొని ఆరాధనకు రాకండి. అప్పుడు పని ఎక్కువైపోద్ది, నీకు ఆరాధన దీవెన పోద్ది. ఏం పోద్ది చెప్పండి. కనుక విందు అనేటువంటి గొప్ప విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి విందు అనే మాటకు వచ్చినప్పుడు, నేను ఆయనతో విందు. ఎవరితో విందు? ప్రభువుతో ఉండి ప్రభు అంతరంగాన్ని గ్రహించినట్లుగా. ఇప్పుడు మోషే 40 దినాలు ఆ కొండ మీద కూర్చున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నాణ్యమైన వారు చూడండి, బత్తాయి పళ్ళు తినేవాళ్ళు, నాణ్యమైన వాళ్ళు ఏం చేస్తారు? నాణ్యమైన అంటే అవన్నీ తీసేసి గింజలన్నీ చక్కబెట్టుకొని ఆ ఈళ్ళన్నీ తీసి తింటారు. అంత చక్కగా ఒలుసుకొని తింటారు. అలాగే దేవుని దగ్గర సమయం అనుకూలించబడింది కనుక 40 దినాలు మోషే దేవుని అంతరంగమును ఒలుసుకున్నాడు. చెప్పండి, ఏం ఒలుసుకున్నాడు? ఎవరంతరంగము? ఆ తినే ఆహారం అంటే వినే మాటను బట్టి మోషే 34వ అధ్యాయము 30వ వచనం వచ్చినప్పుడు దేవుని మహిమైన ముఖ చర్మంలో ప్రకాశించింది. దేవుని స్తోత్రం. అందుచేత విందులనిలో గొప్ప విందేదంటే, ఆయనతో నీవు, నీతో, మీరు నాలో, నేను మీలో, మీరు నేను మీలో మిళితమై నివసింతుమా నా యేసునా. అంటే ఆయనలో మనం, మనలో ఆయన ఐక్యమైపోయే సంపూర్ణత దేవుని సహవాసం, దేవుని సన్నిధి. ఈ వింటున్న వాక్యములోనికి నువ్వు వెళ్ళిపోతే చెప్పండి, నీలోనికి ప్రభు వస్తే నువ్వు ఎవరిలోకి వెళ్తున్నావు? నీలోన్న పాపశాపాలన్నీ ఆయనలోకి వెళ్ళి అంతరించిపోతుంటే, ఆయనలోని దివ్య లక్షణాలన్నీ నేను నింపబడుతుంటే, ఇక ఇప్పుడు ఎవరు కనబడరు? జీవించేది ఇక నేను కాదు, నా యందు ఎవరు జీవిస్తున్న? పౌలు భక్తుడు అన్నాడు, క్రీస్తే. ఈ విందుకున్న గొప్పతనం ఏంటంటే, నీవు ప్రభువులే మారిపోవాలని కాదు, ప్రభు లక్షణాలన్నీ నింపుకోవాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేపును బట్టి రూపు అంటారు. ఏమంటారు చెప్పండి? మేపును బట్టి రూపు. దేవుని స్తోత్రం. అమెరికాకి వెళ్ళాడు ఒక అబ్బాయి, ఒక మన ఇండియా, ఆయన న్యూజిలాండ్ ప్రాంతం. వాళ్ళు యాపిల్ చూపించారు, చాలా బాగుంది, మా దేశంలో వెరైటీ యాపిల్. ఈయన ఊరుకోవచ్చు కదా, మా ఇంట్లో మా ఊర్లో మామిడికాయలు తెలుసు, మాకు తెలుసు అన్నారు. మా రాష్ట్రంలో నూజివీడు ఉంది, నూజివీడులో చిన్న రసం అనే మామిడి పండు నీకు తెలుసా అని అడిగాడంట. మాకు తెలియదు అన్నారంట. అప్పుడు వాళ్ళు తెలవాలి కదా, నువ్వు చెప్పావు కాబట్టి అది నాకు చూపించదు, నిజమో అబద్ధం తెలియదు, నువ్వు చూపించమని గట్టిగా పట్టుకున్నారు. ఇదేంట్రా బాబు, ఇప్పుడు అనవసరంగా నోరు జారిపోయాని వదిలిపెట్టట్లేదు. సరే,
దాని నమూనా కొంచెం మీకు చూపిస్తాను, దాని తర్వాత అసలైన పొలం తెచ్చి మీకు ఇస్తాను, రేపు తెప్పిస్తాను. సరే చెప్పండి. ఆ దారంట్లో ఒక ఆయన, ఓ సాహిబ్ గారు గడ్డంతో వెళ్తున్నాను పిలిచాడంట. సార్ ఇలాగ వచ్చింది, నేను వచ్చాను, కొంచెం సహాయం చేయడం, కూర్చోబెట్టాడంట. కొంచెం బెల్లం తెప్పించమన్నాడంట. బెల్లం అంతా నానబెట్టి కొంచెం చింతపండు తెప్పించమన్నాడంట. చింతపండు జ్యూస్ చేశాడంట. జ్యూస్ చేసి గడ్డానికి పూశాడంట. దేనికి? దొరగాని పిలిచాడంట. సార్ సప్పరించమన్నాడంట. ఏం చేయమన్నాడు? సప్పరించమన్నాడు. ఆయన ఎలా ఉందంటే పుల్లగా తీయగా, అదేనండి చిన్నరసం అన్నాడంట. ఆయన ఏమన్నాడు చెప్పండి? అంటే అర్థం ఏంటి? దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు యొక్క సారూప్యత నీలోకి ఎప్పుడు వస్తుందో, సారము లేనివానికి కూడా నువ్వు సారము అందించి రూపాన్ని, నువ్వు ఛాయగా ఉన్నావు, అసలు రూపం ప్రభువై ఉన్నాడు. ఆ ఛాయ రూపం ఖచ్చితంగా ఉంటే రూపము వాళ్ళు తెలుసుకోవడానికి వీలవుద్ది. నువ్వు లోకంలో క్రీస్తుగా చూపించడానికి నీ జీవితమే ఒక ఛాయారూపంలో ఉంది. సంఘము ఒక ఛాయారూపంగా ఉంది. పాత నిబంధనలో క్రీస్తు ఛాయ రూపంలో ఉంటే, క్రొత్త నిబంధనలో సకల జాతుల మధ్య సంఘం ఏ రూపంలో ఉంది? క్రీస్తు యొక్క నమూనా నీవై ఉన్నావు. అందుకని దేనివల్ల ఈ అన్ని విందులు దేవదాసయ్య గారు జీతనాతాలు లేకుండా, నికర ఆదాయం కానీ నిలవ సొమ్ము కానీ లేకుండా దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను జీతనాథ ఆధారపడలేదు, కానీ అద్భుతమైనటువంటి సేవను బట్టి విస్తరించింది. ఈవేళ అంటే ఇప్పుడు మేము ఒకప్పుడు చెప్తే నవ్వుతుండేవాళ్ళు ఈ మాట, కానీ ఇప్పుడు చెప్తూ ఉంటే చెప్పడానికి మేము ఇబ్బంది పడుతున్నాం. కారణం ఏంటి? ఆనాడు కరువు ఉంది, ఇబ్బంది ఉంది, వస్తుంది, అన్ని కష్టాలు ఉన్నాయి. ఇవాళ అన్నింటినీ అధిగమించిపోయి ఉన్నామంటే దాని ఉద్దేశం ఏంటి? దైవజనుడి మాట నెరవేరింది, కానీ ఇవాళ ఏం కనపరచలేకపోతున్నా. ఆనాడు భక్తులు ప్రభును చూపిస్తూ సేవ చేశారు. ఆనాడు భక్తులు బైబిల్ మిషన్కు ఉన్న పేరేంటంటే ప్రభును చూపించి సేవ చేయడం పేరు. ఎందుకంటే ఆ రూపం అనేది తెచ్చుకోవాలన్నారు దైవజనులు. ఆ రూపం తెచ్చుకోవాలంటే నువ్వు ప్రయాసపడాలంటే దైవ సన్నిధికి రావాలా. ఎవరి దగ్గరికి? దేవుడు స్తోత్రం. తరువాత కూర్చోవడం. రాజుగారి ముందు ఎక్కడ కూర్చున్నావు చెప్పండి? రాజుగారి ముందు అంటే ఒకటి అంతరంగ సంఘం ఉంది, రెండు బహిరంగ సంఘం ఉంది. బహిరంగ సంఘానికి ఏం కావాలా? పేతురు బలపడక ముందు చేపలు కావాలి ఆయనకి ఏం కావాలా? ఇంకేం అక్కర్లా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వల సిరిగిపోయింది, ఆ వల కుట్టుకుంటున్నాడు. యేసు ప్రభు వచ్చాడు, వాక్యం చెబుతున్నాడు, కానీ ఈయన మనసులో ఏముంది? మొన్న ఈయన అంటే సువార్త ఆయన దగ్గరికి వెళ్ళిన కానీ చేపలు పడడం లేదు, వల పాడైపోతుంది. అందువల్ల ప్రభు సువార్త చెప్పినా చూడలేదు, మాట్లాడినా చూడలేదు. కనీసం తెలిసిన మనిషిగా అయ్యా నమస్కారం అన్నాడా అంటే లోపల ఏముంది? ఆయన శరీర కోరిక తీరలేదు. ఇవాళ చాలామంది విశ్వాసులు ప్రభువు దగ్గర మన బిడ్డలకేం కావాలి, మనకేం కావాలి, మన బ్రతుకు ఈ లోకములో ఎతటివాడు వేడెత్తి చూపకుండా ఆక్షేపం లేని బ్రతుకు బ్రతకాలంటే మోకాలుని భారం కలిగి మన అవసరాలన్నీ కొరకు బాహ్యమైన ప్రార్థన ఉండాలి. ఏముండాలా చెప్పండి? యేసు ప్రభు దోణిలో కూర్చున్న పేతురు రా అన్నాడు అంటే ఏమైపోయాడైనా? ఇదేంట్రా వదిలేటట్టు లేడు అనుకున్నాడేమో. కానీ ప్రభు ఏం చేశాడు? చేపలు పట్టించాడు. అప్పటి వరకు పేతురు ఏదో అనుకున్నాడు. చేపలు పట్టిన తర్వాత కొంచెం కొప్పేసిన తర్వాత ఏమైంది? ఆ ప్రాంతాలందరికీ కౌరెళ్ళిపోయింది. పేతురు గారు వాళ్ళ నుండి వచ్చే చేపలు ఇలాంటివి కాదు, పెద్ద రహస్యం అయిందంటే గ్రామాలు తిరగబడి వచ్చేసి ఉండొచ్చు. ఓరి బాబు, పేతురు గారు తెలివి అంత కాదు, వాళ్ళైతే సముద్రం సగం చేపలు వచ్చేస్తాయి, ఎంత గొప్పోడు అంత గొప్పోడు అంటున్నారు. పేతురు గారికి వ్యసనం వచ్చేసింది. నేను కాదురా బాబు, ఆయన వేయమంటే ఎవరేయమంటే వేశాను. అంచేత 5వ అధ్యాయం 11వ వచనం అంటాడు, ప్రభా నేను పాపాత్ముడిని అన్నాడు. యేసు ప్రభు అన్నాడు నేను పాపాత్ముడని.
నీకు కావలసినవన్నీ నింపిన తర్వాత నువ్వనాలి. ఆ కృతజ్ఞత రావాలా మాట. ఆయన శక్తి ఏమిటో, ఆయన అద్భుతం ఏమిటో, ఆయన ఆశ్చర్య కార్యం ఏమిటో నీ బ్రతుకు ద్వారా అది అర్థమయ్యా నీకు అర్థం అవ్వాలి. నువ్వు ఇవాళ ఎంతోమంది మనకు మనమే అర్థం కాని క్రైస్తవులు ఉన్నారు చాలామంది. ఆ రోజు జబ్బు పోయింది అందుకే వచ్చాను అంటున్నారు, కష్టపడి అందుకే వచ్చాను అంటున్నారు, లేకపోతే పేరుందని వచ్చి కాదు. ప్రభువుతోనే నీ అవసరం తీర్చేవాడు ఆయన. ఇప్పుడు అన్నాడు పేతురు, నువ్వు వలకి చేపకు వలేసావు, నేను నీ మీద వలేసాను. నాకు పెద్ద చేప దొరికింది ఇవాళ. ఎవరికి దొరికిందంటే పెద్ద చేప? నువ్వు బాగుంటే ఏ చేతిలో ఉంటావు. యేసయ్య వాడుకునే వ్యక్తి అవ్వాలనేది యేసు ప్రభు వెంబడిస్తున్నాడు మనల్ని. దేవుని స్తోత్రం. అందువల్ల దేవుని పిల్లరా గమనించండి, ఇక్కడ మనము విందులో అంటే ఆయనతో కూర్చోవడానికి కుదురులేని పేతురికి ఏమొచ్చింది ఇప్పుడు? కూర్చునే కుదురు. ఎందుకంటే పేతురంటే అభిప్రాయం, పేతురంటే ఇసుక, పేతురంటే ఇంకేం చెప్పాలా? రెల్ల గాలి తెరిచేస్తాయి, ఇసుక చెదిరిపోద్ది, అభిప్రాయాలు స్థిరంగా ఉండవు. నీవు క్యాప అన్నాడు ఆయన, నువ్వే రాయి అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. పలు విధాలైన సమస్యలను బట్టి నువ్వు ఇటు ఉన్నావేమో, నువ్వు రాయి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? యేసు ప్రభువు రాయి అంటే పేతురు అంటాడు నేను మురికి రాయిని అంటున్నాడు. నేను పాపాత్ముడినండి. నేను ఎవరినో చూసారా? ఆయన సన్నిధికి వస్తే నువ్వెవరవో, ఆయన ఎదుటికి వస్తే నీవెవరవో, ఆయన బలం నీలోకి వస్తే నీవెవరవో, నీలో నుంచి నీవు బయలుపడి నీలో నుంచి నీవు బోధించబడే గొప్ప స్థితి ఈవేళ మనం అందుకనే కూర్చుండెను. ఏమైంది చెప్పండి? కూర్చుండెను. దేవుని స్తోత్రం. కనుక అంతరంగ సంఘం ఉందన్నాం, బహిరంగ సంఘము, అంతరంగ సంఘము, పేతురు అనుభవాలు. ఒకటో పేతురు పత్రిక ఒక మాట చెప్తాడు ఆయన. 4వ అధ్యాయము 9 నుండి మనం చదువుకుందాం. 9 నుండి చదువుకుందాం. ప్రేమ కప్పును 9, 12 చదువమ్మా. 12 కూడా మహాశ్రమలు. చెప్పండి, చేపలు పడలేదు ముఖం పక్కన ఇట్టిన పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? బాహ్య జీవితానికి అంతరంగ జీవితానికి ఉన్న తేడా గమనించండి. ఇప్పుడు ఏమంటున్నాడమ్మా? ఏదో ఒక వింత సంభవించినట్లు క్రీస్తు మహిమ అమ్మా బయలుపరచబడినప్పుడు మీరు ఎలా ఉంటారు? గట్టిగా చెప్పండి. మీరంటే ఒకరికైనా నాకైనా అందరికీ ఏం బయలుపడబోతుంది? క్రీస్తు యొక్క మహిమ. ఒకనాడు ఆకలి దప్పులుగా వచ్చాం మనం, ఇవాళ మహిమకరమైన జీవితానికి వచ్చాం. దేవుని స్తోత్రం. అందువల్ల ఎక్కడ కూర్చోవడం వల్ల ఈ రూపం వచ్చింది చెప్పండి? ఎక్కడ కూర్చుంటే ఆయనకు ఎదురుగా, చెప్పండి, ఆయనకు ఎదురుగా, ఆయన ముందు మనం ఎప్పుడు కూర్చున్నామో అప్పుడే మన శ్రమ జీవితం అంటే శ్రమ యొక్క విలువ ఏమిటో తెలుస్తుంది, లోక యొక్క విలువ ఏమిటో తెలుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. అందుచేత ప్రభునందు ప్రియులారా మరొక వచనాన్ని మనం ఈ సమయంలో గ్రహిద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, ఒక మాట ఈ సందర్భాన, ఒక మాట యోబు గ్రంథంలో నుండి ఓ మాట చదువుకుందాం. 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 5వ వచనం యోబు గ్రంథంలో నుండి. అమ్మా మౌనంగా ఉండుట అది మీకు జ్ఞానమని ఎంచబడెను. దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్ల గమనించండి, ఆత్మీయ అంతరంగ సంఘం యొక్క స్వరం ఏంటి? ఎలాంటి పరిస్థితులైనా
నేను పెదవిప్పను. ఎలాంటి శోధన ఉన్నా నేను అంచది 23:12 కూడా చదవండి. యోబు గ్రంథం 23:12 చూడ, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి, అందరు చదువుతారు ఈ మాట, ఆయన నోటి మాటలను నా స్వప్రయోజనము కొరకు, స్వాభిప్రాయము ఏంటి చెప్పండి, నా అభిప్రాయాలు ఆయన మీద మోపలేదు. నా అభిప్రాయాలకు మించి దేవుడే, ఏదైనా ఆయన ఆలోచనే. దేవుని స్తోత్రం. అందుచేత ఇక్కడ ఎంత స్పష్టంగా మరి యోబు అంతరంగంగా ఉన్న ఆయన ముందు, ఆయనతో ఆయన శ్రమలు. ప్రియులరా, వాక్యములో యోబు గ్రంథములో 42:5 చివరగా, ఎందుకంటే నేను ఒక్క అంశమే చెప్పగలిగాను, ఇంకోసారి చెప్తాం మళ్ళీ వారం చదువు. వినుగుడు చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, ఇప్పుడు నేను నిన్ను దేవా దేవా అంటున్నాడు యోబు. మా తల్లిదండ్రులు చెప్పారు, మా పితరులు చెప్పారు, నువ్వు దేవుడు అంటే నమ్మాను. వారు చెప్పిన తర్వాత నేను లోకములో అత్యున్నతమైన ఐశ్వర్యవంతుడయ్యాను, విలువలతో కూడిన జీవితం జీవించాను. అయితే ఇప్పుడు శ్రమ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నిన్ను అంతరంగ జీవితం, బాహ్య జీవితం చూడండి. మనం గమనించినట్లయితే ఆరంభ జీవితంలో 1:5 ఏమంటున్నాడు, నా పిల్లలు ఏమైనా పాపము చేసి దేవుని మనసును వేధించారేమో అని భయపడ్డాడు. నిత్యము ఆయన ఆరాధన చేశాడు. అది బాహ్య జీవితం. ఏంటి చెప్పండి, గుర్రానికి కన్ను పెద్దది, చూపు చిన్నది. అందరు చెప్పండి, గుర్రానికి కళ్ళు ఎంత ఉంటాయి, కానీ దాని చూపు బెదిరిపోద్ది జనం చూస్తే కదా. క్రైస్తవ్యానికి కూడా అంతే. క్రైస్తవునికి చూపు పెద్దదంటే ఈ లోకానికి కావలసినవన్నీ ఇచ్చారు. విద్యనిచ్చారు, తర్వాత ఇక్కడ కూడా అదే ఇవ్వబడుతుంది. విద్యనిచ్చారు, తర్వాత వైద్యం ఇచ్చారు, సదుపాయాలు, అన్ని రకాల సదుపాయాలు ఇచ్చే అన్నారు. మన దేశానికి వచ్చిన దొరలు వారి దగ్గర ఉన్న తెచ్చి ఇచ్చేసి చనిపోయారు. దేవుడు స్తోత్రం. అంటే వాళ్ళ చూపేంటి, పేదరికం నిర్మూలించాలా, రోగిని బాగు చేయాలా, బలహీనలు బలపరచాలా, క్రీస్తు వలె ఉండాలా. నేను క్రీస్తు వలె ఏదో కార్యం ప్రజలకి, అది చూపు పెద్దది. కన్ను చిన్నదంటే ప్రభువా నేను పాపిని. ఏమంటుందండి, ఈ లోకంలో దేనికి బెదురుతుందో సంఘం? శత్రువుకు బెదరలేదు, ఖడ్గానికి బెదరలేదు, మరణానికి బెదరలేదు, శోధనకు బెదరలేదు. దేనికి బెదిరింది? పాపానికి. ఇవాళ యోబు ఏమంటున్నాడు, పాప విషయంలో భయపడుతున్నాను. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడైతే ఈ శ్రమ నేను కన్నులారా చూడడానికి ఉపయోగపడింది. ఇప్పుడు నేను ఎవరిని చూస్తున్నాను? ప్రభువుని చూస్తున్నాను. దేవుని పిల్లరా, ఆయన ఎదుట కూర్చుండి ఆయన చూస్తూ, అంటే ప్రభువును చూస్తున్నానంటే ఆయన బొమ్మలాగా ఉన్నాడు చూడడం కాదు, ఆయన కార్యములన్నీ చెప్పండి. నీ కంటిలో ఉన్న నీ దృష్టి లేక ఈ పవర్, అద్భుతమైన రక్షణ పవర్ రావాలి నీ కంటికి, నీ స్వరానికి అద్భుత కార్యాలు చేసే పవర్. ఆయన కన్నులారా చూస్తున్నానంటే ఎలాంటి మార్పు అయినా చేయగల సామర్థ్యుడు అయినా. ఒకనాడు నేనే అనేకులకు ఆహారం పెట్టా, బట్టలు ఇచ్చా, వస్త్రం ఇచ్చాడు యోబు. కానీ కానే కాదు స్వచ్ఛమైన జీవితాన్ని ఇచ్చేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన చూద్దాం. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థించుకుందాం. దయానిధివైన తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నా. రాజు విందులో ఉండగానే కూర్చున్నాను.
నా పరిమళ సువాసన వ్యాపించునని ప్రభా నిశ్చిత మళ్ళీ మేము ధ్యానించుకున్నట్లు ఈరోజు ఈ వచనములో ఉన్న కొన్ని మాటలే మాట్లాడుకున్నాం. బిడ్డలైన వాడిని దీవించండి తండ్రి. అద్భుతమైన జీవితం ఆశించేవారుగా చేయండి. నిన్ను హత్తుకొని పెనవేసుకున్నట్లుగా దేవా వందనాలు. ప్రాణాధారముగా చేసుకొని వర్ధిల్లినట్లు ప్రతి బిడ్డను, ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తుతి